హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత మురళి వ్లాగ్స్. ఈరోజు మనము ఫిష్ కర్రీ చేసుకుందాము. ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నూనె, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, చింతపండు నీళ్లు, ప్లెయిన్ వాటర్ మిక్సీలో వేసుకోవడానికి, ఈ ఫిష్ చేస్తుందమ్మా. ఇప్పుడు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. కొంచెం ఫస్ట్ వేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ధనియాల పొడి, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి, పసుపు తగినంత, ఉప్పు తగినంత చూసుకోండి. ఉప్పు కారం లాస్ట్లో. తర్వాత మిక్సీ చేసుకున్నాము, గ్రైండ్ చేసేద్దాము. కొంచెం వాటర్ పోసుకున్నాము గ్రైండ్ ఇంకా బాగా. గ్రైండ్ అయిపోయింది మెత్తగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ పక్కన పెట్టేసుకుందామా. ఇవన్నీ అయిపోయినాయి కదా. పసుపు, ఆయిల్ ఒకటి పెట్టుకోవాలి దగ్గర. వాటర్ అన్ని తీసేద్దాము. ఇంకా ఈ ఫిష్ వేసి ఫిష్ వేద్దాము. ఆయిల్ పక్కన పెట్టుకుందాము. ఈ మసాలా అంతా దీంట్లో వేద్దాము. ఇది అంత రెడీ అయిన తర్వాత నేను స్టవ్ వెలిగిస్తాను. ఇప్పుడు కాదు, తాలింపు పెట్టక్కర్లేదు. దీనికి ఎలా చేయాలి నేను చెప్పిస్తాను. కొత్త రకం వంటకం ఇది. నీట్గా తీసుకుందాం. ఇది ఇవన్నీ చేత్తో చేసుకోవాలి, మళ్ళీ స్పూన్తో చేయలేము. ఏం చేద్దామంటే నూనె వేద్దాం. దీంట్లో నూనె వేసేసి ఒక్కొక్క ముక్క వేసి కలుపుకుంటూ, కళ్ళల్లో కారం ఎక్కువైందేమో, కళ్ళల్లో ఘాటు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఉల్లిపాయలు ఇట్లా ఫిష్ అంతా వేసేసుకొని
దానికి బాగా ఫిష్ బాగా పట్టాలి మసాలా. అన్ని వేసుకున్నాం కదా, బాగా కలుపుకోండి. నూనె వేసేసుకున్నాం కదా, మసాలా అంతా వేసుకున్నాము. ముక్కకి బాగా మసాలా పట్టేట్టు కలపండి. ఇన్ని ముక్కలు పట్టేట్టు చూసుకోండి మసాలా. చూడండి అంతా కలిసింది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. దీంట్లో ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అంతా సెట్ చేసుకోండి ముక్కల లోపల. మళ్ళీ మనం కదిలించలేము కదా. ఓకేనా, వాటర్ తెచ్చుకుంటాను, వేస్తాను. చూడండి ముక్క మునిగే వరకు వాటర్ వేయాలి. చింతపండు నీళ్ళు కలుపుకుందామా. పులుపు బట్టి మీరు ఎంత పులుపు తింటారో అంత. కారం, పులుపు, ఉప్పు అన్నీ సరిపోయేది చూసుకోండి. చింతపండు నీళ్ళు కలిపిన తర్వాత ప్లెయిన్ వాటరు ముక్క రెండే వరకు వేసుకోండి. ఇట్లా కలుపుకోండి చిన్నగా. ఉప్పు కారం అయి టేస్ట్ చూసుకోవాలి కదా మనము, సరిపోయింది లేదా అని. చూద్దాం ఉప్పు కారం సరిపోయింది లేదో. సరిపోయింది. ఇంకొంచెం పులుపు వేసుకున్నా బాగుంటుంది. చింతపండు నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాను నేను, పులుపు తగ్గింది. చూడండి ఇంకా బాగా ముక్క రెండింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇంతే, స్టవ్ వెలిగించుకుంటాం. ఇక కొంచెం మరీ హై కాకుండా మరీ సిమ్ కాకుండా పెట్టుకోండి. ఇంకా మూత పెట్టేసేయండి.
అంతే ఫ్రెండ్స్, సింపుల్ గా బాగా ఉడకాలి. ముక్క ఉడికింది లేదు చూసుకున్న తర్వాత దింపుకోవాలి. కొంచెం చిక్కబడాలి వాటర్ కూడా. ఓకేనా? బాగా ఉడికి కమ్మగా వాసన వస్తుంది. తర్వాత ముక్క ఉడికింది లేదు చూసుకోండి. ఆల్రెడీ మనం నూనె వేసేసాము. కొంచెం కరివేపాకు రెబ్బలు వేస్తాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు. కొత్తిమీర వేసుకోండి గార్నిష్ కి. నేను కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తా లాస్ట్ లో. అంతే ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఈజీగా చేసుకోండి, నో టెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మై డియర్ ఫ్రెండ్స్. Please subscribe, share and like.